వెల్కమ్ టు మై ఛానల్ మౌని రాజా సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పాల పాయసం అండి. ఇది రథసప్తమి రోజు సూర్యభగవానికి ఎంతో ఇష్టమైన పాయసం. దీంట్లో మనం వాటర్ యూజ్ చేయమండి, ఓన్లీ మనం పాలతోటే చేసుకుంటాము. దీనికోసం మనం ముందుగా 1 లీటర్ చిక్కటి పాలను అయితే తీసుకోవాలండి. అలాగే స్టవ్ మీద మనం ప్రసాదం వండుకునే గిన్నె పెట్టుకొని దాంట్లో చిక్కటి 1 లీటర్ పాలు పోసుకోవాలండి. పోసుకొని ఈ విధంగా పాలు మంచిగా మరిగించుకోవాలి. అయితే దీంట్లో ఒక బియ్యాన్ని మనం కడిగేసుకోకూడదండి. మనం ముందుగా 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకొని మొత్తం ఏరి చెరిగి పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నాక ఆ బియ్యంలో మనం 2 స్పూన్ల నెయ్యి వేసి బియ్యానికి నెయ్యి పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. వాయిస్ కొంచెం బాగాలేదండి, జలుబు చేసి గొంతంతా పోయింది. ఎవరు ఏం భయపడొద్దు. సో పాలని ఈ విధంగా మరిగించుకున్నాక మనం ముందుగా హాఫ్ అన్ అవర్ నెయ్యి రాసి కలిపి పెట్టుకున్నాం కదండి బియ్యము. ఆ బియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలి పాలల్లో. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఉంటాయి. తర్వాత వీటిని ఆ పాలల్లోకి వేసుకోవాలి. ఈ రెసిపీ ఎక్కువ రథసప్తమి రోజు సూర్యభగవాన్ కోసం చేస్తారండి. మనం మామూలుగా ఇంట్లో పూజకు కూడా చేసి పెట్టుకోవచ్చు. అలాగే 50% బియ్యం ఉడికాక ఇందులో పచ్చి కొబ్బరి కొంచెం, అలాగే ఒక 1 అవర్ కడిగి నానబెట్టుకున్న పచ్చిపప్పు అండి, అదే శనగపప్పు కూడా వేసుకోవాలండి. ఈ శనగపప్పు కొబ్బరి వల్ల చాలా ఫ్లేవర్ వస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని బాగా ఉడికించుకున్నాక మన పాయసం 80% ఉడికిపోయాక దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకుంటామండి. ఈ విధంగా అయ్యాక దీంట్లో ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నాక ఇందాక మనం తరిగి పెట్టుకున్న బెల్లం ఉంది కదండి, ఈ బెల్లం తురుము కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా బెల్లం కరిగిందాక కలుపుకుంటూ దగ్గరికి అయిందాక ఉడికించుకోవాలండి. అంతే అండి, ఎంతో స్పెషల్, ఎంతో టేస్టీగా ఉండే రథసప్తమి రోజున చేసుకునే పాల పాయసం అయితే రెడీ అయిపోతుందండి. ఇంకేముందండి, వేడి వేడి పాల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.